హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రాన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళైతే మనకు వేకెన్సీస్ అయితే ఇచ్చారు. 64 వేకెన్సీస్. మనకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్లు చూసారంటే ఓపెనింగ్ డేట్ అయితే August 10, 2025 నుంచి August 31 వరకు. మనకు ఎగ్జామ్ అయితే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2025 ఉంటుంది. ఇక చూడండి, మనకు పోస్ట్ కోడ్ అండ్ అలానే నేమ్ ఆఫ్ ది పోస్ట్. డిప్యూటీ మేనేజర్ ఎవరైతే ప్రింటింగ్ ఇంజనీరింగ్ చేస్తుంటారో వాళ్ళు ఎస్సీ అయితే 1 వేకెన్సీ ఉంది, ఎస్టీ 1, ఓబీసీ 3, ఈడబ్ల్యూఎస్ 1, అన్రిజర్వ్డ్ 4. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 10 వేకెన్సీస్. డెప్యూటీ మేనేజర్ అదే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకైతే ఇక చూడండి అన్రిజర్వ్డ్ 2 పోస్ట్, ఎస్సీ అయితే 1 పోస్ట్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే 3. డెప్యూటీ మేనేజర్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళైతే అన్రిజర్వ్డ్ 2. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 2. డెప్యూటీ మేనేజర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఇక చూడండి ఎస్సీకి 1, ఓబీసీకి 3, ఈడబ్ల్యూఎస్కి 1, అన్రిజర్వ్డ్ 4. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 9. అదే ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 వాళ్ళకైతే ఇక్కడ చూడండి ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ 17, ఈడబ్ల్యూఎస్ 6, అన్రిజర్వ్డ్ 28. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకు 64. క్వాలిఫికేషన్ ఇక్కడ చూసారంటే మనకు ఏమి ఇచ్చారు అంటే డిప్యూటీ మేనేజర్ పోస్ట్ కోడ్ 1, 2, 3, 4కి అయితే మనకు ఖచ్చితంగా 60% ఆఫ్ అయితే మార్క్స్ ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 55% మార్క్స్ అయితే ఉండొచ్చు. ఇక చూడండి ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ట్రైనీ అంటే పోస్ట్ కోడ్ 5 ఖచ్చితంగా అయితే ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 60% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. అదే 55% ఆఫ్ మార్క్స్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఇక్కడ మనకు ఏజ్ చూసారు అంటే 31 ఆగస్ట్ 2025. ఇక్కడ చూడండి నాట్ మోర్ దెన్ 31 years. అంటే ఇక్కడ చూడండి అప్లికెంట్స్ బోర్న్ ఆర్ ఆఫ్టర్ 1/9/1994 అంటే ఎవరైతే 1/9/1994 తర్వాత పుట్టుంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అది దేనికి 1 నుంచి 4 వరకు పోస్ట్ కోడ్ ఉంటుంది చూడండి వాళ్ళు. అదే ప్రాసెసింగ్ అసిస్టెంట్ ట్రైనీ వాళ్ళైతే అంటే పోస్ట్ కోడ్ 5 ఉండేవాళ్ళు నాట్ మోర్ దెన్ 28 years అంటే 18 నుంచి 28 years లోపల ఉండాలి. మనకి ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీకి 3 years. అలానే ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ ఫీ ఫర్ 600 పోస్ట్ కోడ్ 1 to 4 వరకు. అదే ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ట్రైనీ వాళ్ళకైతే 400. అదే నీల్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా ఎగ్జామినేషన్ ఫీ అనేది లేదు. మనకి ఇక్కడ శాలరీ డీటెయిల్స్ చూసారంటే ఇక్కడ చూడండి మనకు 88,638. అలానే ఇక్కడ చూడండి బేసిక్ పే అయితే 56,100. ఇది దేనికి డిప్యూటీ మేనేజర్కి. అదే ప్రాసెస్ అసిస్టెంట్ వాళ్ళకి అయితే బేసిక్ మంత్లీ వచ్చి 24,000, బేసిక్ పే వచ్చి 24,500. అలానే ఇక్కడ చూడండి అకామిడేషన్ కూడా అలానే కెరియర్ గ్రోత్ కూడా. ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రొసీజర్. ఇక్కడ చూడండి మనకైతే ఆన్లైన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫర్ ది పోస్ట్ ఆఫ్ 1 వచ్చి అంటే డిప్యూటీ మేనేజర్కి అయితే ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది పోస్ట్, రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 30 ఉంటుంది, మార్క్స్ 30, యాప్ట్యూడ్ 30, అలానే జనరల్ ఇంగ్లీష్ 30, జనరల్ అవేర్నెస్ 20, జనరల్ ఇంగ్లీష్ 20. టోటల్ మనకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. అలానే సెక్షనల్ మినిట్స్ అయితే ఉంటుంది మనకు. అలానే ఇది దేనికంటే ఫర్ ఆల్ పోస్ట్. దీంట్లో పెనాల్టీ అయితే లేదు, అంటే నో నెగిటివ్ మార్క్ అనమాట, నో నెగిటివ్ మార్క్. అలానే ఇక్కడ చూడండి స్ట్రక్చర్ ఫర్ అదే ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ట్రైనీకి అయితే రీజనింగ్ 30 మార్క్స్, ఎబిలిటీ న్యూమరికల్ ఎబిలిటీ 30 మార్క్స్, జనరల్ సైన్స్ 20 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 20, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. అలానే సెక్షనల్ టైం అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయితే మనకు సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2025 అయితే ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు చూడండి www.bmmpl.co.in అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.